నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయిందా? గత సర్కారు చేసిన అప్పులు కట్టలేక ప్రస్తుత ప్రభుత్వం ఆపసోపాలు పడుతోందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క మాటలు వింటుంటే ఇది అక్షరాల నిజమే అని తెలుస్తోంది. కాంగ్రెస్ సర్కారు ప్రస్తుతం రోజుకు 190 కోట్ల వడ్డీలు వాయిదాలు కడుతోందని మంత్రులు చెబుతున్నారు. అంతేకాదు, కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన నుంచి 25,000 కోట్ల కొత్త అప్పులు తీసుకుంటే అసలు వడ్డీల కింద కట్టింది 38,000 కోట్ల పైచిలకే ఉందని చెబుతున్నారు. మరి ఈ లెక్కన ప్రభుత్వం ఎన్నాళ్ళు బండిలాగుతుంది? అసలు ఈ అప్పులన్నింటినీ గత సర్కారు వేటి కోసం చేసింది? అప్పులు చేసి రూపొందించిన ప్రాజెక్టుల నుంచి వస్తున్న ఆదాయం ఎంత? సమస్య పరిష్కారానికి రేవంత్ సర్కార్ దగ్గర ఉన్న తరుణోపాయం ఏంటి? ఇవే అంశాలపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, తెలంగాణలో అప్పులు తిప్పలు అన్న అంశం మీద చర్చను ప్రారంభిద్దాం. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు మన స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్నారు. వారితో పాటు ప్రస్తుతానికి బీఆర్ఎస్ రాష్ట్ర నేత విజయార్య క్షత్రియ గారు కూడా జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో బీజేపీ నేత కూడా జాయిన్ అవుతారు. మొదట మనం టీపీసీసీ జనరల్ సెక్రటరీ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారి దగ్గర వెళ్దాం. చరణ్ గారు నమస్తే. రైట్, ఇప్పుడు మీరు విపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణని గత ప్రభుత్వం అప్పుల కుప్ప చేసింది, అప్పులు చేసి పప్పుకూడు పెట్టారు, రాష్ట్ర ఖజానాను మొత్తం ఖాళీ చేశారు అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రజలు మీకు పట్టం కట్టారు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అప్పులు చేసుకుంటూనే పోతున్నారు. గత 6 నెలలుగా సగటున ప్రతి నెల 4,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకుంటే జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏంటి? మరి వారు మీరు కలిసి రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకెళ్తారు? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 12,922 కోట్ల రూపాయలు అప్పులకు సంబంధించిన వడ్డీ కావచ్చు, అదేవిధంగా అప్పులు తీర్పిన మాట వాస్తవం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికే 6,71,000 కోట్ల రూపాయలు 71,757 కోట్ల రూపాయలు అప్పు ఉన్నమాట వాస్తవం. ఆనాడు తెలంగాణ ఏర్పడే నాటికి తెలంగాణ రాష్ట్రంలో 72,658 కోట్ల రూపాయల అప్పు ఉంటే అది కాస్త అది గ్యారంటీ అప్పులు కావచ్చు, అదేవిధంగా కార్పొరేషన్ల ద్వారా గ్యారంటీ పెట్టినవి తీసుకునే కావచ్చు, అదేవిధంగా గ్యారంటీ లేని అప్పుల ద్వారా ప్రధానంగా 6,71,000 కోట్ల రూపాయలు అప్పు అయింది. ప్రతిరోజు 191 కోట్ల రూపాయలు ఉంటే తప్ప తెలంగాణ రాష్ట్రంలో అప్పుల విషయంలో కావచ్చు, అప్పుల వడ్డీ కావచ్చు, అసలుకు వ్యవహారానికి సంబంధించిన వ్యవహారం రావాలంటే ఖచ్చితంగా 191 కోట్ల రూపాయలు కట్టాల్సి ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అప్పులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా వడ్డీకి సంబంధించి కావచ్చు, గతంలో 25వ తారీఖు నాడు జీతాలు ఇచ్చేవాళ్ళు. కానీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1వ తారీఖు నుంచి 3వ తారీఖు లోపు జీతాలు కూడా ఇస్తూ ఉన్నారు. ఒక్కొక్క ఇష్యూ నుంచి ఆర్థిక సంక్షోభాన్ని గట్టెక్కించే ప్రయత్నం కావచ్చు, ఆదాయ మార్గాలు పెంచుకునే కార్యక్రమం కావచ్చు, అదే కాకుండా ఖర్చులు తక్కువ చేసుకునే కార్యక్రమంలో దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. అదే కాకుండా గతంలో ప్రభుత్వము పెద్ద ఎత్తున అప్పులు తీసుకుంటూ ఎవరు నేరంగా భావిస్తారు, కానీ అప్పులు తీసుకొని పప్పుకూడు తిన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు కాళేశ్వరం మీద పెద్ద ఎత్తున అప్పులకు పాల్పడ్డారు. అదే కాకుండా విద్యుత్ డిస్కంలో కావచ్చు, ప్రధాన యాదాద్రి భద్రాద్రి వద్దని చెప్తే కేంద్ర ప్రభుత్వం చెప్పినా కూడా వినకుండా దానిలో కొనుగోలు చేయడం, అది పెట్టడంతో ప్రధానంగా నష్టం జరిగింది. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం తక్కువ ధరకే విద్యుత్ సప్లై చేస్తామని చెప్తే ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేయడంతో ప్రధానంగా దాని ద్వారా కూడా తెలంగాణ రాష్ట్రంలో అప్పులు పెరిగిపోయినాయి. సివిల్ సప్లై కార్పొరేషన్, ఎందుకంటే కేంద్రం నుంచి చాలా పెద్ద ఎత్తున నిధులు రావాల్సి ఉంది. దాని విషయంలో పట్టిబిడిలో పోయి కేంద్రంతో సఖ్యత మెయింటైన్ చేయడం మూలంగా ప్రధానంగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కూడా దాదాపు 70,000 కోట్ల రూపాయల నష్టాలు పోయింది. ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వము ఎంతసేపు రాజకీయం చేసే ప్రయత్నం చేసింది, కానీ తీసుకున్న అప్పులు ప్రాపర్ వేలో ఉపయోగించకపోవడం మూలంగా రాష్ట్రానికి రావాల్సిన బ్లాక్ గ్రాంట్ కావచ్చు, అదేవిధంగా వెనుకబడిన జిల్లాల నిధులు కావచ్చు, అదే మిగతా డిపార్ట్మెంట్లకు సంబంధించి పైసలు రావాల్సిన కూడా పట్టించుకోకపోవడం మూలంగా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన మాట వాస్తవం. ఆ సంక్షోభం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం గట్టెక్కిస్తుందని చెప్పేసి ప్రజలు భావించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారం తీసుకొచ్చింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు కొన్ని రోజుల పాటు, ఎందుకంటే మేము ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపాలంటే కొన్ని అప్పులు చేసే పరిస్థితి ఏర్పడేది. కాబట్టి ఆ దిశగా మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు తీసుకున్నా కూడా ప్రధానంగా 12,922 కోట్ల రూపాయలు అసలు వడ్డీకి సంబంధించినటువంటి అప్పులు తీర్పిన మాట వాస్తవం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో ఖచ్చితంగా
ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి గ్యారంటీని అమలు చేసే దానిలో భాగంగా నిధులు సమకూర్చే దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. రైట్ ఓకే. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జయసారథి గారు, వారితో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు పైలా కృష్ణారెడ్డి గారు జాయిన్ అయ్యారు. వారి అభిప్రాయం తెలుసుకునే ముందు మొదట మనం బీఆర్ఎస్ రాష్ట్ర నేత విజయార్య క్షత్రియ గారి దగ్గరికి వెళ్దాం. విజయార్య గారు నమస్తే అండి. సార్ నమస్తే. రైట్ సార్, ఇప్పుడు గత ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేసింది, ఇప్పుడు కొత్తగా అప్పులు తీసుకుంది, రాష్ట్రం నడిచే పరిస్థితి లేదు కాబట్టి మేము అప్పులు తీసుకుంటున్నాము. గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదు కాబట్టి రాష్ట్రము తీవ్రంగా నష్టపోయింది. టీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదు. మేము 25,000 కోట్లు అప్పులు తీసుకున్న మాట వాస్తవమే, కానీ 38,000 కోట్ల మేర వడ్డీలు కానీ అసలు రూపంలో మేము చెల్లించాము అని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. ఏంటి సార్, వాస్తవం కాదా మరిది? అయితే ఒక విషయాన్ని మనం గమనించాలంటే ఈరోజు డిబేట్ లో పాల్గొన్న పెద్దలందరికీ, అలాగే మరి స్వతంత్ర టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా, ప్రేక్షకులందరికీ కూడా, అలాగే మీకు అందరికీ నమస్తే అండి. అయితే ఈ పంచాయతీ అంటే 6 నెలల నుండి అసలు ప్రజలకు వినసొంపుగా ఉన్నటువంటి పంచాయతీ. ఎవరైనా ఇంటి పెద్దలు ఎవరైనా ఉంటే అంటే కుటుంబంలో ఒక తల్లిదండ్రి కానీ లేకపోతే అన్నదమ్ములు కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా అయితే లోపాయకారిగా మాట్లాడుకొని సదురుబాట్లు చేసుకొని మరి పిల్లలు అనబడేటటువంటి సందర్భంలో మరి సేవ చేయడానికి వచ్చినటువంటి ప్రజలకు సేవ చేయడానికి వచ్చినటువంటి మొత్తము ఏదైతే క్యాబినెట్ మంత్రివర్యులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మరి ప్రతిపక్షాలు మరి సపక్షం ఇరు వర్గాలు కూర్చొని మాట్లాడుకున్న దాఖలాలు అయితే లేవు. కానీ ఒకరి మీద ఒకరు ప్రచారం చేసుకోవడానికే ఇది సమయాన్ని అంతా వెచ్చిస్తా ఉన్నారు. దీన్ని గాడిలో పెట్టే పరిస్థితి లేకుండా పోయింది అనేది ప్రజలు ఈరోజు విసిగెత్తిపోతున్నారు. అయితే ఒకటి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తా ఉన్నదో, ఇది వాస్తవంగా అఫీషియల్ సీక్రసీ విషయంలో ఏదైతే ఓత్ తీసుకుంటామో ప్రజల ముందు, రాజ్యాంగం బద్ధంగా ప్రజల ముందు మనము ఏదైతే ఓత్ తీసుకుంటామో, ప్రతిజ్ఞ తీసుకుంటామో, ఇది నిజంగా రాజద్రోహం కిందికి వస్తుందండి. ఇప్పుడు అప్పులు ప్రతి ప్రభుత్వం అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం గత 2 దఫాలు రాకం పొలుపు అప్పులు మరి 10 సంవత్సరాల కాలంలో ఈరోజు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండింది 2004 నుండి 2014 వరకు. అన్నప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పులు లేకుండానే ప్రభుత్వాన్ని నడిపిందా? మొదటి ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అప్పులుంటే దాన్ని ఏ విధంగా సదురుబాట్లు చేయాలి అనేది మరి ఇంత పెద్ద అసెంబ్లీ, ఇంత పెద్ద నాయకులు, మరి నాయకగణం ఎందుకు? ప్రజాప్రతినిధులుగా మనము అడుగుపెట్టినప్పుడు అసెంబ్లీలలో, దాని తర్వాత అందులో ఎన్నుకోబడినటువంటి మరి క్యాబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రి మరి ఏం చేస్తున్నట్టు అంటే ఒక ప్రతిపక్షం పార్టీ ఏదైతే గత 10 సంవత్సరాలలో ఏలుబడిలో ఉన్నదో ఆ పార్టీ చేసిన అప్పుల గురించి 24 గంటలు ప్రోపగండ చేయడం తప్పిస్తే మీరు చేస్తున్నది ఏంది? మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు సోదరులు, రోజుకు 191 కోట్ల అప్పు కట్టకపోతే నడవని పరిస్థితి ఉంది అని అంటున్నారు. ఎవరైనా మన ఖజానా ఖాళీ ఉందని మనంతా మనమే మన ఇంటి గుట్టులు బయట పెట్టుకుంటారా? మీరు ఈ ప్రశ్నకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అంటే రేపు పొద్దుగాల తెలంగాణకి ఇన్వెస్టర్స్ ఎవరు వస్తారని అనుకుంటున్నారు? అంటే ఇది పిల్లలాట అయిపోయింది. అసలు దీనికి ఒక గంభీరత్వం అనేది లేకుండా అయిపోయింది. అంటే రాజ్యం నడపడం అనేది ఒక గంభీరత్వంతో కూడుకున్నటువంటి విషయం. ఈ రోజు మరి తెలంగాణ వచ్చిన తర్వాత అందరం కష్టపడ్డాం. అన్ని పార్టీలలో ఉన్నటువంటి కార్యకర్తల వల్ల, నాయకుల వల్ల, ప్రజల వల్ల, మేధావుల వల్ల, ఉద్యోగస్తుల వల్ల, విద్యార్థుల వల్ల, మహిళల వల్ల, పిల్లల నుండి అంటే పుట్టిన పిల్లగాడి నుండి సచ్చే ముసలోడి వరకు ఈ రోజు ఉద్యమంలో పాల్గొంటే తెలంగాణ వచ్చిన మాట వాస్తవమే. వచ్చిన తెలంగాణను, సాధించుకున్న తెలంగాణను 10 సంవత్సరాలు ధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మాణంలో భాగంగా ఒక చక్కటి బంగారు తెలంగాణ అనే నినాదంతో, మరి రీకన్స్ట్రక్షన్ ఆఫ్ తెలంగాణ అనే నిదానంతో మరి
నిర్మాణ క్రమంలో భాగంగా మరి అది పెట్టుబడిగా పెట్టినటువంటి డబ్బు అది ఎవరింటికో కేసీఆర్ గారింటికో లేకపోతే ఇంకొకరింటికో పోయింది అని అనుకోవడం, ఆ విధంగా ప్రోపగండ చేయడం అనేది చాలా పొరపాటు. ఒకటి. రెండవది, అలా చేయడం వల్ల ఎవరైతే ప్రోపగండ చేస్తూ ఉన్నారో వాళ్లకు మరి ప్రఖ్యాతి పోయినట్టే అవుతుంది. అలాగే గత కాలంలో ఉన్న ప్రభుత్వం ఏదైనా కావచ్చు, తెలంగాణ బిడ్డలుగా మాట్లాడుకున్నప్పుడు మాత్రమే మరి ఆ నొప్పి అనేది అర్థమవుతుంది. కానీ మరి రీకన్స్ట్రక్షన్ తెలంగాణలో జరిగినటువంటి పెట్టుబడిలో భాగంగానే విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి, నీటి ప్రాజెక్టులు ఉన్నాయి, అలాగే మరి ఒక్కటి కాదు కదా పరిశ్రమల ప్రాజెక్టులు ఉన్నాయి. మరి ఇన్ని ప్రాజెక్టులకు పునాది రాయి వేసి ఈరోజు నిర్మాణంలో ఉన్నటువంటి మరి తెలంగాణను మరి అప్పులు లేకుండా ఏ విధంగా నిర్మాణం అవుతుంది అనేది ఈ ప్రశ్న మనది మనం వేసుకుంటే దానికి సమాధానం ఈజీగా దొరుకుతుంది కదా. అలాంటప్పుడు కేసీఆర్ గారి దగ్గరికి రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి మరి అన్న మరి ఏం చేస్తాము, మరి గత కాలంలో దీన్ని అప్పులు అయినాయి, మరి దేనికోసం తెచ్చిర్రు అనేది ఆల్రెడీ అకౌంట్ ఉంది, దేనికోసం అప్పులు చేయబడేదని అకౌంట్ ఉంది, మరి దీన్ని ఏ విధంగా మనము మరి సర్దుబాటు చేస్తామని చెప్పి ఒక సోదర భావంతో మాట్లాడిన దాఖలాలు లేవు. కానీ మరి దుమ్మెత్తిపోయడం ఎంతవరకు కరెక్ట్ అనేది నేను అడుగుతా ఉన్నా. రెండవది, ఒక రోజుకు ఆదాయము తెలంగాణకు ఎంత ఉంది, అలాగా ఆ లెక్కన ఎడితే ఒక నెలకు మరి ఆ ఆదాయం ఎంత ఉన్నది అనేది 30 రోజులు 31 రోజులు మనం లెక్క కట్టినప్పుడు, అంతకంటే ఒకవేళ అప్పులు ఎక్కువ ఉంటే అప్పులకు వడ్డీలు కట్టిన తర్వాత మళ్ళీ పునరుత్పత్తిని సాధించాల్సిన మరి ప్రాజెక్ట్స్ ను పునరుత్పత్తిని సాధించాల్సిన ప్రాజెక్ట్స్ ను కొత్తవి ఇనిషియేట్ చేసింది. మరి డబ్బులు సృష్టించాల్సిన ప్రాజెక్టులను మరి కాంగ్రెస్ ప్రభుత్వం తేవాలి కదా. ఒకవేళ లేదు అని అంటే నేనేమంటున్నా, మీరు రాజీనామా చేయండి, మాతో అవుతలేదు, తెలంగాణ నడుపుడు మాతో అవుతలేదు, మరి మీరు చేసిన అప్పులు మీరే తెరవండి అని చెప్పి మాకు అప్పచెప్పండి, చూస్తాం. ఓకే. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జయసారథి గారు ఉన్నారు. జయసారథి గారు నమస్తే అండి. రైట్ సార్, ఇప్పుడు ప్రతి ఏడాది బడ్జెట్ సమావేశం వచ్చిందంటేనే తెలంగాణ అప్పుల మీద పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతూ ఉంది. అయితే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి అప్పులున్నాయి, ఇతర రాష్ట్రాలకు కూడా అప్పులున్నాయి. కానీ తెలంగాణ అప్పులకు సంబంధించి ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడుతూ ఉంది? అదే సమయంలో ఏ నెల కా నెల అప్పులు తీసుకోకపోతే రాష్ట్రం గడిచే పరిస్థితి కూడా కనిపించట్లేదు. మరి ఇట్లా అయితే ఏ తీరానికి తెలంగాణ చేరుతుంది? మరి అంటే నరేష్ గారు, అక్కడ ఉన్నటువంటి ప్యానల్ మెంబర్స్ కు అందరికి కూడా నమస్కారం తెలియజేస్తుంది. అయితే అప్పులకు సంబంధించి ఈ రోజు మాట్లాడుతున్న విధానానికి మనం కాలేజ్ డేస్ లో తర్వాత యాజిటేషన్ లో ఉన్నప్పుడు మాట్లాడుతున్న తేడా, మొట్టమొదట ఈ దేశంలో సంస్కరణలు తీసుకొస్తున్నప్పుడే ఒక ప్రశ్న వచ్చింది 25 ఏళ్ల కింద. మీరు కూడా అప్పుడు గ్రాడ్యుయేషన్ లేకపోతే పీజీలో యూనివర్సిటీలో ఉండుంటారు. ఏంటి అది? ఆర్థిక సంస్కరణల పేరిట ఈ దేశంలో అప్పులు తీసుకునేటువంటి సంస్కృతి, అప్పులు పుట్టట్లేదని పివి నరసింహారావు గారు తీసుకొచ్చినటువంటి పద్ధతి ఈ దేశానికి ఇప్పుడు లాభమే అనిపిస్తుంది తప్ప ఒక దీర్ఘకాలికంగా 25-30 ఏళ్ల తర్వాత చాలా నష్టం చేస్తుంది. దేశం అప్పుల పాలైనటువంటి పరిస్థితి ఉంటుందనేది ప్రజాతంత్రవాదులు, వామపక్షవాదులు, అభ్యుదయవాదులు గగ్గోలు పెట్టి రుబ్బను పట్టించుకోలే. వాటి వరల్డ్ బ్యాంకు గేట్లు తెరిచి ఇష్టం ఉన్న వడ్డీకి అప్పులు తీసుకొచ్చేసి వాళ్ళ షరతులకు తలొక్కి వాళ్ళకి కావాల్సిన విధంగా ఆ ప్రాజెక్టులు డిజైన్లు మార్చేసి వాళ్ళకి అనుకున్నటువంటి కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చేటువంటి విధానం అంతా కూడా అక్కడి నుంచి వచ్చింది. ఇలా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి మరి వాళ్ళు దేశం పరిగెడతా ఉందంటే అదే ఆర్థిక సంస్థలను అవే అప్పుల విధానం అని చెప్పి చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ 6 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అప్పులు చేసింది గత ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం 100 లక్షల కోట్లు అప్పులు చేసింది ఈ 10 ఏళ్లలో. మోడీ గారు 100 లక్షల కోట్లు, కేసీఆర్ 7 లక్షల కోట్లు అప్పులు చేశారు. అంటే అప్పులతో తప్ప నడవనటువంటి పరిస్థితికి ఈ దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయిందన్నటువంటి వాస్తవం. అది రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వమా అనేటువంటిది వేరుగా చూడాల్సిన అవసరం లేదు, రాష్ట్ర వ్యాప్తంగా అయిపోయింది. ఇక రెండోది, రాష్ట్ర విషయానికి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళు అప్పుల సంఖ్య 25,000 కోట్లు మేము అప్పు తెస్తే 38,000 కోట్లు కట్టినామన్నారు. అంటే ఆదాయం ఎంత అన్నట్టు? కేవలం 13,000 కోట్లు ఈ రాష్ట్రం నుంచి ఆదాయాన్ని తీసి ఈ 25,000 కోట్లు అప్పు తెచ్చి 38,000 కోట్లు అప్పు చెల్లించినట్టు కనిపిస్తాం. మరి ఇంతటి దుర్భర పరిస్థితి ఉంటే వచ్చే నెలలో పై వచ్చే నెలలో వీళ్ళు ఇంకొక 25,000 కోట్ల రూపాయల్ని మరి రుణమాఫీ చేస్తామని ఈ ప్రభుత్వం చెప్తాం. మరి ఎట్లా సాధ్యమవుతుంది మన లాజిక్? అంటే మనం వాళ్ళు క్వశ్చన్ చేయడం కాదు, ఆన్సర్ వాళ్ళు కూడా చెప్పాల్సి వస్తుంది. సార్ ఈ రోజు
ఈ రోజు కరెక్ట్ అనుకున్నది 4 రోజుల తర్వాత తప్పు అవుతుంది. అలాంటి పరిస్థితి కల్పిస్తాం. కాబట్టి మీరు 25,000 కోట్లకు మీరు ఈ రోజు తెస్తే మీరు అంటే ఒకే 2 నెలలనే రాష్ట్ర ఆదాయం 50,000 కోట్లకు చేరుతుందా, లేకపోతే ఇంకో 25,000 కోట్లు వస్తుందా? అదనంగా ఈ అప్పులకు పోను రోజు 191 కోట్లు కట్టాల్సిన పరిస్థితి 2-3 నెలల్లో ఎట్లా మారిపోతుంది? మీరు ఎట్లా ఇవ్వగలుగుతారు అనేది కూడా మీరు ప్రజల ముందు వైట్ పేపర్ ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది కూడా ఆలోచించాలి. అదొకటి. దాంతోపాటు ఇంకా అనేక స్కీమ్స్ ఉన్నాయి. ఇది మళ్ళీ అప్పు తీసుకొచ్చి మళ్ళీ పెడితే ఏమైతుంది? మళ్ళీ అప్పుల సంఖ్య పెరిగిపోతుంది. మరి ఆ రుణమాఫీ కోసం ఈ రకంగా కాకుండా మళ్ళీ అప్పులు తీసుకొస్తే మళ్ళీ అది పెరిగిపోయే అవకాశం. ఇప్పుడు అన్ని ఆపేస్తామని చెప్తా ఉన్నారు. నిధులన్నీ కూడా ఆపేస్తాం. గత ప్రభుత్వం ఏదైతే ఉందో అది అనాలోచితంగా వివరించేసి రాష్ట్ర ఆదాయానికి మించి అప్పులు చేయడం వల్ల ఇవాళ అవి తీర్చలేనటువంటి పరిస్థితికి వచ్చింది. దీన్ని ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. ఆర్థిక క్రమశిక్షణ పాటించాలంటే ఫస్ట్ ఏం జరగాలి? మనం స్టేట్ పార్ కూడా మాట్లాడుకుంటే అవసరం లేనటువంటి హామీలను తక్షణం మీరు ఆపుకోవాల్సి వస్తుంది. మీరు ఇచ్చారు ఎన్నికల కోసం పార్టీలన్నీ కూడా అధికారులకు ఇచ్చారు. అవసరం లేనటువంటి వాటిని మీరు నిలిపివేయాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు ఆల్రెడీ కనిపిస్తా ఉంది. రైతు ఇప్పుడు మీరు వచ్చే ఆగస్టులో 25,000 కోట్లు 30,000 కోట్లు అందిస్తే మరి 7,500 కోట్లు 8,000 కోట్లు రైతు భరోసా ఇవ్వాల్సి వస్తుంది. ఇది కూడా ఈ నెలలోనే ఉంది. జూన్, జూలై, ఆగస్టు నెలలోనే ఉంది. ఇది ఒక మరి 35,000 కోట్లు అవుతుంది. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఏం చెప్పింది? తెలంగాణ పునర్నిర్మాణం పేరిట మేము అన్ని చేయాల్సి వచ్చింది, ప్రాజెక్టులు కట్టాల్సి వచ్చింది, విద్యుత్ ప్రాజెక్టు నిర్మించాల్సి వచ్చింది. దీని కొరకు మేము అప్పులు చేసాం, అప్పులకు అనుగుణంగా ఆదాయాన్ని పెంచామని చెప్పారు. కానీ ఆ ఆదాయం లోటు స్పష్టంగా కనిపిస్తా ఉంది. కానీ అందుకే ఇంతకుముందు మన మిత్రుడు కాంగ్రెస్ మిత్రుడు ఏం చెప్పిండ్రు? కేంద్రంతో సఖ్యత లేకుండా వల్ల. కేంద్రంతో సఖ్యత ఉందని మీరు బీజేపీ బీఆర్ఎస్ అండర్స్టాండింగ్ ఉందనేటువంటిది కూడా మనం చెప్పినాం. మరి అటువంటి సఖ్యత ఉన్నట్టు ఎట్లయితుంది? అంటే కేంద్ర ప్రభుత్వం అనేది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని తొక్కడం వల్ల ఈ రాష్ట్రంలో అప్పులు పుట్టలేదు, దానివల్ల లేదని మనం అంగీకరిస్తామా? లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అనాలోచిత విధానం వల్ల పేలైందని చెప్తామా? లేకపోతే కేంద్ర ప్రభుత్వం కనుక సడలిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు వస్తాయని భావించాలి. ఇది ఒక రకమైన పని. ఇంకో రెండోది ఏంటంటే రాష్ట్రం దివాలా తీసిందని చెప్పడం ఒకవైపు, ఇంకొక వైపు ఏం జరగబోతా ఉంది? జూలై ఫస్ట్ నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచబోతున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్తారు. వ్యవసాయ భూముల ధరలు పెంచుతున్నారు. దానికి అనుగుణంగా రిజిస్ట్రేషన్ అంటే ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది ఈ రాష్ట్ర ప్రభుత్వము? అంటే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉంది, మేము ధరలు పెంచడానికి కారణం ఇదని ముందు మేకప్ చేస్తా ఉన్నారు. అంటే ప్రభుత్వాల విధానం ఆ రకంగా ఉంటుంది. జనరల్ గా అంటే ప్రజల్ని మానసికంగా సిద్ధం చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. అది కూడా అనిపిస్తుంది. వాస్తవమే కావచ్చు. కానీ దీన్ని ఎట్లా అంటే ఆ రాత్రికి రాత్రి ఆదాయ వనరులు పెరగవు కదా. అంటే ప్రజల పనుల ద్వారానన్నా రావాలా, లేదా పెట్రోల్ గ్యాస్ లాంటి నిక్షేపాలన్నా పడాలి, బంగారు పనులు లాంటివైనా, లేదా ఇంకే రకమైన ఆదాయమైన ఉత్పత్తి ఓవర్ నైట్ పెరగాలి, నెలల వ్యవధిలో పెరగాలి. అవేవి సాధ్యం కాదు. అంటే ఏంటి? ట్యాక్స్లనే నమ్ముకున్నారు. లేదా ఉత్పత్తి అనే పెరగాలి. ఉత్పత్తి పెరిగినా కూడా మరి ఏ రకమైన ఉత్పత్తి ఉంది మన రాష్ట్రంలో? పరిశ్రమల నుంచి వచ్చేటువంటి పారిశ్రామికీకరణ ఉత్పత్తి ఉందా? లేదా వ్యవసాయ ఉత్పత్తి ఉందా? వ్యవసాయ ఉత్పత్తులు ఒకే ఒక్కటి ధాన్యం. ఆ ధాన్యాన్ని కేంద్రం కొనే పరిస్థితి లేదు, విదేశాలకు మార్కెటింగ్ చేసుకునే పరిస్థితి లేదు. మన దగ్గర అపరిమితంగా ఒడ్లు పండుతా ఉన్నాయి. దీని ద్వారా వచ్చేటువంటి ఆదాయం కూడా పరిమితం. లేదా మరి ఇంకెక్కడి నుంచి వస్తాయి? భూముల అమ్మకం. గతంలో ప్రభుత్వం చెప్పింది, 10 ఏళ్ళు చెప్పిందండి. జానారెడ్డి గారు మొదటి సభల్లో చెప్పారు. మీరు మొదటి 2 బడ్జెట్ సమావేశాలు చెప్పారు. మీరు గత ప్రభుత్వం ఒక 5,000 కోట్లు సమీకరించలేకపోయారు ఆ 3 ఏళ్ళల్లా అని చెప్పి అన్నారు. నేను అప్పుడు అసెంబ్లీ కవరేజ్ లో ఉన్నా కాబట్టి నాకు గుర్తుంది. 3 ఏళ్లలో మీరు అమ్మలేకపోయారు. మరి మీరు ఇప్పుడు 10,000 కోట్లు అమ్ముతారంటారు, ఎట్లా అమ్ముతారని ఒక క్వశ్చన్ ఇచ్చింది. ఇప్పుడు నేను కూడా అడుగుతున్నా, గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఒక 10,000 కోట్లు 12,000 కోట్లు మాత్రమే భూముల అమ్మకం ద్వారా సాధ్యం చేయగలిగింది తప్ప అంతకుమించి ఏం చేయలేకపోయింది. ఎంతో భూములు భూముల అమ్మకం ద్వారా వాళ్ళు ఏదో జాకీ పెట్టి లేపి 60 కోట్ల దాన్ని 100 కోట్లకు అమ్మితే కూడా అక్కడికే వచ్చింది పరిస్థితి. 5-6 వేల కోట్లు 7,000 కోట్లు వచ్చింది. ఆ ఎన్నికల 2-3 అయితే వాటిని రీచ్ కాలేదు వాళ్ళు. అంటే ఇప్పుడు కూడా అంతే. అంటే మీరు ఏ రకంగా ఇప్పుడు గతంలో చేసిన దీన్ని క్రమశిక్షణ పాటించండి, చాలా స్ట్రిక్ట్ గా స్ట్రీమ్ లైన్ చేయదలుచుకుంటే చేయండి. అంతే తప్ప రాజకీయ అవసరాల కోసం ఈ అప్పుల అంశాన్ని బయట పెట్టేసి దీన్ని ప్రభుత్వం అప్పు చేసిందని చెప్పించి కొన్ని పథకాలు తప్పించుకోవడానికో లేదా ఛార్జీల పెంపు కోసం అయితే ప్రభుత్వం ఉపయోగించుకోకూడదు. గత ప్రభుత్వం చేసింది. ఇవి స్ట్రీమ్ లైన్ కావాలి అంటే ఖచ్చితంగా చాలా చాలా కీర్తి విషయాలు ఒక్కసారి రివీల్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నదంటే. మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు పైల కృష్ణారెడ్డి గారు ఉన్నారు. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి.
రైట్ సార్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది కాబట్టి గత ప్రభుత్వాన్ని తప్పుపడుతూ ఉంది, అప్పుల కుప్పగా మార్చారు తెలంగాణ రాష్ట్రాన్ని, మేము వాటిని చక్కదిద్దేందుకు మాకు సమయం సరిపోవట్లేదు అన్నట్టుగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. కానీ గతంలో రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకుంటుంటే కేంద్ర ప్రభుత్వం సహకరించింది, అధికార బీజేపీ కూడా సహకరించింది. ఇప్పుడు ఆ పార్టీ ఓటమి పాలైపోయిన తర్వాత అప్పుల విషయంలో బీజేపీ నేతలు కూడా కాంగ్రెస్తో శృతి కలుపుతూ ఉన్నారు. అంటే అప్పుడు ఒప్పైన అప్పులు ఇప్పుడు ఎలా తప్పనిపిస్తూ ఉంది? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులు అలాగే ఈ ప్యానల్లో పాల్గొంటున్న పెద్దలకు మీకు శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అప్పుల గురించి మాట్లాడుతున్నామో అలాగే తెచ్చిన బాకీ గురించి వడ్డీ కట్టడం గురించి మాట్లాడుతున్నాం. కానీ తెలంగాణలో ఈ 6 నెలల కాలంలో ఏం జరుగుతున్నది అనేది కూడా మనం చర్చించుకోవాల్సి వచ్చింది. సంక్షేమం అనేది పూర్తిగా అటకెక్కింది. ఎక్కడ కూడా రోడ్లలో, గ్రామీణ ప్రాంతాలలో కానీ అలాగే పట్టణ ప్రాంతాలలో వర్షాకాలం వస్తే ఏ నాలాలు ఇబ్బందికరంగా ఉన్నాయి, ఏ ప్రాంతాలు మునుగుతాయి, అక్కడ సంక్షేమం గురించి తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటనేది ప్రభుత్వ యంత్రాంగంలో ఆలోచన లేదు. ఎంతసేపు అప్పు తీసుకెళ్తామా, అప్పు రాలేకపోతే ఎవరిని బదనాం చేద్దాము, కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేద్దామా, గత ప్రభుత్వాన్ని బదనాం చేద్దామా, లేదా ఒక సమస్యను తీసుకొచ్చేసి అవసరం లేని సమస్యను తీసుకొచ్చేసి ప్రజల ముందు పెట్టి అసలు సమస్యను పక్కదారి పట్టిద్దామా అనేది ప్రభుత్వ ఎత్తుగడలో భాగంగానే జరుగుతున్నది. ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటంటే అసలు ప్రభుత్వ ఆదాయం ఎంత, గతంలో జరుగుతున్నది ఎంత వచ్చింది, ఏ క్వార్టర్లో ఎంత ఆదాయం వచ్చింది, మనము ఆ పూర్తి మళ్ళీ ఒక ఆదాయాన్ని పెంచుకోవడానికి గల మార్గాలు ఎలా అన్వేషించాలి, కంపెనీలు ఏమనే తేవాలా, లేదంటే ఇంకేదైనా ఇతరత్ర అవసరాలు దుబారాలు తగ్గించుకొని ఆ సంక్షేమం గురించి మనం ఖర్చు పెట్టాలా అనేది ఈ ప్రభుత్వం దగ్గర ఉన్నట్టు కనబడతలేదు. ఇప్పుడు మనకు ఉదాహరణకే మన టీవీ చర్చల్లోనే చాలా మటుకు మనము మాట్లాడుకున్నాము. ఏమేమి కాళేశ్వరం మీద ఏం జరిగింది, ఎంత అవినీతి జరిగింది, అలాగే మిషన్ కాకతీయ మీద ఎంత జరిగింది, పశువర్ధక శాఖలో ఎంత జరిగింది, అలాగే ఇంటర్మీడియట్ బోర్డులో ఎంసెట్ పేపర్ లీక్ అయ్యి ఏం జరిగింది, వీటన్నిటి మీద సమగ్రమైన విచారణ జరిపి దోషులను శిక్షిస్తామని చెప్పిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వము వాటిపైన ఈ రోజు వరకు ఎలాంటి చర్యలు లేవు, ఎలాంటి ఎంక్వైరీలు లేవు. వాటి మీద ప్రభుత్వానికి విధానపరమైన ఆలోచన కొద్ది పోతున్నట్టు ఎక్కడ కూడా కనబడతలే. ఇంతసేపు గతంలో జరిగిన తప్పులోనే కదా వారిని ఇంటి దగ్గర కూర్చుండగింది. ఆ గతంలో తప్పులు జరిగినాయనే కదా పార్లమెంట్ ఎలక్షన్ లో 9 స్థానాలు ఉన్నాయో టీఆర్ఎస్ పార్టీకి ఒక్క ఎంపీ స్థానం కూడా ఇవ్వకుండా ఇంటికి పంపించడం జరిగింది. మరొకసారి వాళ్ళని నిందిస్తే ప్రభుత్వం అప్పు తీరుతుందా, లేదా గత టిఆర్ఎస్ ప్రభుత్వాన్నో బీజేపీనో విమర్శిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పులు పుడతాయా? అది కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తించుకోవాలి. ఆదాయ మార్గాలను చూయిస్తేనే అప్పు పుడుతుంది, నేను తీర్చగలుగుతుంది తెలంగాణ రాష్ట్రం అంటేనే. సంక్షేమం గురించి ఎక్కడైనా డబ్బులు దొరుకుతాయి, ప్రజా అవసరాలకు డబ్బులు దొరుకుతాయి. అది కాకుండా ఇందాక పెద్దలు మాట్లాడుతున్నారు, వాళ్ళు చెప్పింది మనం బదనామా చేసుకుంటే మనమే మనం వికారగా ఏ ఒక్కరు కూడా అన్నారు. మన ప్రభుత్వం ఎంత కాంగ్రెస్ పార్టీ ప్రూవ్ చేసుకోవాలి. అలాగే అపోజిషన్ వాళ్ళకు కానీ అలాగే అప్పించే వాళ్ళకు కానీ ఈ ప్రభుత్వము నిర్దిష్టమైన ప్రణాళికతోటి నడుస్తుంది, అలాగే ఆర్థిక అభివృద్ధి సాధించే విధంగా రాష్ట్రం నడుస్తుంది అన్నప్పుడే కదా వేరే మనకు కొన్ని సంస్థలు అప్పించే సంస్థలు కానీ, మనల్ని నమ్మే సంస్థలు కానీ, కొన్ని పెట్టుబడులు పెట్టే సంస్థలు కానీ అవన్నిటిని ముందుకు వస్తాయి. అలాంటి అంశాల వరకు పోకుండా గత ప్రభుత్వాన్ని బదనాం చేస్తా, అలాగే బీజేపీ నాయకులను బదనాం చేస్తా, వీళ్లకు వాళ్లకు లింక్ ఉన్నదని చెప్తా, ప్రజలను మభ్య పెడతా,
రేవంత్ రెడ్డి గారి ఆలోచన దుందుడుకు చర్యలు మాట తిప్పి ఎటైనా మాట్లాడగలిగే సమర్థత ఉన్న నాయకత్వం అదొకటే బలం అనుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ మోసపోతుందని తెలియజేస్తున్నాను. ఇంకో అంశం, మనం ఎక్కడైనా మీరు రాబోయే రోజుల్లో ఇంకా వారం రోజుల్లోనో 2 రోజుల్లోనో విపరీతమైన వర్షాలు పడేస్తుంది. గతంలో కూడా మనం చర్చించినాము, కాలనీలు మునిగినాయన్నారు. ఎక్కడెక్కడ నాలాల మీద గట్టినవి ఉన్నాయి, ఎక్కడెక్కడ సమస్యలు వచ్చేది ఉన్నది. దాని మీద ప్రభుత్వం నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క సమీక్ష కూడా జరగట్లేదు. ఎందుకు? అది ఒకటిసారి కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. ఈ రోజు వరకు సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఒక్క మంత్రి కూడా చర్చించట్లేదు, శాఖల గురించి మాట్లాడట్లేదు. ఎవరికి వాళ్ళే సీఎం లాగా వాళ్ళకు వాళ్ళే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతిపక్షాలు అనడానికంటే ముందే కాంగ్రెస్ పార్టీ నాయకులు వి హనుమంతరావు గారే ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేయడం జరుగుతుందంటే ఆ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా పనిచేస్తుంది, ఎంత అసమర్థవంతంగా పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తించుకోవాలి. అలాగానే తెలంగాణ ప్రజలు కూడా వీరి అసమర్థతను గుర్తిస్తున్నారు. కాబట్టే మొన్న 14-12 సీట్లు అన్నది 8 సీట్ల దగ్గర కూర్చోబెట్టారు. కాబట్టి వారు ఇప్పటికైనా గుర్తించుకోవాలి, ప్రజా సమస్యలను ముందుకు తీసుకురావాలి. వ్యవసాయ ఉత్పత్తికి ఇప్పుడు ఆల్రెడీ వర్షాలు కొంతమంది ప్లేస్లలో పంటలు పెట్టారు, అక్కడ ఇత్తనాలు సరిగా లేవు, మసాలాలు సరిగా లేవు. రైతాంగం తీవ్ర ఇబ్బందిలో ఉన్నది, వాళ్ళకు కూడా విద్యుత్ సమస్యలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా వర్షాలు పడక కొంతమంది తాగునీటికి కూడా ఈ రోజు వరకు కూడా సమస్యలు ఉన్నాయి. కాబట్టి కొంత ప్రభుత్వం దృష్టి చార్చాలి. అంతేగాని ఎంతసేపు ఎదుటి వ్యక్తిని విమర్శించి, ఎదుటి వ్యక్తిని కించపరిచి, ఎదుటి వ్యక్తిని చిన్నగా చేసి నేను పెద్దవాడిని అనుకుంటే ప్రజా సమస్యలు తీరనేది కాంగ్రెస్ పార్టీ గుర్తించాలి. అది గుర్తించుకోలేకపోతే కనుక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఇది కాంగ్రెస్ పార్టీ దెబ్బతినడం జరుగుతుంది, ఈ ప్రభుత్వం కూడా కుప్పకూలడం జరుగుతుందని తెలియజేస్తున్నారు. ప్లీజ్ మనతో పాటు టీపీసీ జనరల్ సెక్రటరీ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు. చరణ్ కౌశిక్ గారు, సరే ఇప్పుడు గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదు కాబట్టి అవస్థలు ఎదురవుతూ ఉన్నాయని చెప్పి అందరూ కూడా ఒప్పుకుంటా ఉన్నారు. కానీ మీరు కూడా ఈ ఆర్థిక క్రమశిక్షణ పాటించకుండా, ఆదాయ మార్గాలను అన్వేషించకుండా, భూముల విలువలు పెంచుతూనో లేకపోతే భూములు అమ్ముకుంటూనో ఆ ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి ఏం తేడా మరి? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా భూములు అమ్ముతలేదు. చాలా స్పష్టంగా మీరు ఒకసారి విషయం గమనించాలా, 38,040 కోట్ల రూపాయలు ఇప్పటివరకు అప్పులకు అసలు వడ్డీ కట్టింది. మేము తీసుకునేది 25,000 కోట్ల రూపాయలు. అంటే ప్రతి నెల యావరేజ్గా మేము 2,000 కోట్ల రూపాయలు చిల్లర అప్పులు చెల్లిస్తూ ఉన్నాం. గతంలో మరి కేసీఆర్ గారు తీసుకున్న అప్పు ఎక్కడ కూడా రీపేమెంట్ చేసిన సందర్భం మనం చూడలేదు. మీరు ఒకసారి చెక్ చేసుకుని వెనుకపోయి. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు గెలిపించారు. మరి కేంద్రం నుంచి రావాల్సినటువంటి మరి ఒట్టినే తెలంగాణ రాష్ట్రంలో గెలిపించారా? మరి మీరేమిడుకున్నారు? మరి కేంద్రంలో మీరేమన్నా ఒట్టినే మీ తెలంగాణ ప్రజలు గెలిపిస్తే మీరు పోయి కేంద్రంలో ఉండి అక్కడ ఉన్న అధికారాన్ని పంచుకోవడానిక? తెలంగాణకు ప్రత్యేక నిధులు తీసుకురావాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉన్నది. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, 42% మేము రాష్ట్రాలకు ఇస్తున్నాం, మాకు వచ్చే రూపాయలని చెప్తాం. కానీ ఇక్కడ 2021 నుంచి 2025 వరకు 35.4% మాత్రమే కేంద్రం నుంచి నిధులు వస్తూ ఉన్నాయి. కాబట్టి 7% కూడా మేము కేంద్రం మీద ఫైట్ చేసే అవకాశం ఉంది. అదే కాకుండా తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు గెలిపించారు కాబట్టి వారు కూడా గుజరాత్కి ఇచ్చినట్టు బుల్లెట్ ట్రైన్ కావచ్చు, కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తెలంగాణ రాష్ట్రం తీసుకురావాలి. మరి ఎందుకు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఎందుకు, బండి సంజయ్ గారు రాష్ట్రంలో కేంద్రంలో సహాయ మంత్రి ఎందుకు, తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎందుకు గెలిపియాలా? భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటు బ్యాంక్ తెలంగాణ రాష్ట్రంలో పెరిగింది? మరి వాళ్ళే చూస్తూ ఊరుకుంటాను కాదు కదా. మీరేదో ఉంటే కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తారో, ఇండియా కూటమి ఈసారి వచ్చే అవకాశం లేదు కదా అని చెప్పేసి మీకు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో వస్తుందని చెప్పేసి గెలిపించినప్పుడు మీ బాధ్యత కూడా ఉన్నది. అదే కాకుండా మీరు చూస్తూ ఉన్నారు 27%. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఆగండి ఒక నిమిషం సార్, తెలంగాణ రాష్ట్రంలో మాకు చాలా క్లారిటీ ఉంది. ₹1 తెలంగాణ రాష్ట్రంలో వస్తే 34 పైసలు అప్పులకు పోతా ఉంది. ₹1 వస్తే ఎంత? 34 పైసలు. ఓకే. అదే కాకుండా జీతాలకు పెన్షన్లకు 35 పైసలు పోతా ఉంది. ఇంకా 31 పైసలు మిగులుతా ఉంది. కాబట్టి దానిలో మేము ఇచ్చినటువంటి గ్యారెంటీలన్నీ కూడా అమలు చేస్తాం, ఖర్చులు తక్కువ చేసుకుంటాం, ఆదాయ మార్గాలు పెంచుకుంటాం.
అదే కాకుండా ఎల్ఆర్ఎస్ కావచ్చు. కౌశిక్ గారు ఇప్పుడే లోటు ఉందన్నారు. కౌశిక్ గారు ఇప్పుడే మీరు ఏమన్నారు, ఆదాయానికి తక్కువ ఉంది, మేము బయట ఎక్కువ ఇచ్చి కడతాను అంటున్నారు. అదే చెప్పినాం కదా. ఇప్పుడు నేనేం 34 చెప్పాను, పైసలే అప్పులు. కౌశిక్ వినండి, 34 పైసలే అప్పులు అంటే అది హెల్దీ స్టేట్ కింద వస్తుంది. మరి మీరు ఇప్పటి వరకు రాష్ట్రం దివాలా దిగిందని చెప్పినటువంటి మీ మాటను మీరే ఖండిస్తున్నారు. దివాలా గురించి మాట్లాడదు సార్. మేము ఏమంటా ఉన్నామంటే, మేము అప్పులు చేసి పప్పు కూడు తినొద్దు, అప్పులు చేసినా కూడా సమర్థవంతంగా రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆస్తులు సృష్టించుకోవాలి కానీ అప్పులు చేసి మీరు ఇప్పుడు కాళేశ్వరం ద్వారా ఏమైనా జరిగిందా? యాదాద్రి భద్రాద్రి పూర్తయిందా? సబ్ గ్రిడ్ టెక్నాలజీ తీసుకొచ్చింది. మీరు ఏకంగా టెండర్లు విలువకుండా ఏకంగా బిహెచ్ఎల్కి మీరు పెద్ద ఎత్తున అమౌంట్ ఇచ్చిరని చెప్పేసి నిన్నమన్నా తెలిసింది కాకు కూడా చాలా స్పష్టంగా. అంటే మేము ఏమంటా ఉన్నామంటే, అప్పులు తీసుకొచ్చినా కూడా ఉపయోగపడాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటా ఉన్నాం. అదేగా వారు ప్రజలకు జవాబుదారీగా లేదు. తెలంగాణ రాష్ట్రంలో 6,70,000 కోట్ల రూపాయల అప్పు ఉందనే విషయం మీడియాలో కాదు కదా, ఎవరికి కూడా తెలియదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము వారు కార్పొరేషన్ ద్వారా ఏం నిధులు తీసుకున్నారు, గ్యారంటీ ఏం పెట్టారు, గ్యారంటీ రుణాలు ఏంది, గ్యారంటీ లేని రుణాలు ఏంది, కార్పొరేషన్ ద్వారా ఎన్ని తీసుకున్నారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అప్పులేంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పులేంది, ఆ అప్పులు ఏ విధంగా ఉపయోగించారు అనే దాని గురించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చూడండి, మరి గతంలో కేసీఆర్ గారు ఎందుకు అప్పులు చెల్లించలే? మేము వచ్చిన తర్వాతనే మరి 12,922 కోట్ల రూపాయలు మేము చెల్లించినాం కదా. ఈ మధ్యకాలం ఇంకా 4,000 కోట్ల రూపాయలు, అంటే ఇది శ్వేతపత్రం రిలీజ్ చేసే నాటికి 12,922 కోట్ల రూపాయలు, అంటే ఈ మధ్యకాలం ఇంకో 4,000 కోట్ల రూపాయలు కూడా చెల్లించినాం. అదే కాకుండా బీఆర్ఎస్ ద్వారా నిధులు వచ్చే అవకాశం, కోట్ల కేసులు పడే కూడా అది ఒకటి. 30 డిపార్ట్మెంట్లు, అంటే షెడ్యూల్ 9th and 10th షెడ్యూల్లో 30 డిపార్ట్మెంట్లకు సంబంధించి ప్రధానంగా ఇంకా పైసలు రావాల్సి ఉంది. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణకు ఆస్తుల విభజన జరగకపోవడం మూలంగా బ్యాంకులలో డిపార్ట్మెంట్ కూడా ఫ్రీజ్ అయి ఉన్నాయి. అదే కాకుండా కేంద్రము చెప్పేదేమో 42%, ఇచ్చింది మాత్రం 35%. కాబట్టి ఈ 7% కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారులకు వచ్చి తెలంగాణ రాష్ట్రం 2 మంత్రులు ఉన్నారు. అదేకాక తెలంగాణకు ప్రత్యేక నిధులు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ దిశగానే తెలంగాణ రాష్ట్రం రుణవిముక్తులు చేయాలి ప్రజలని చెప్పేసి భావించి ఈరోజు మా ఆర్థిక శాఖ మంత్రి గారు రోజుకు 18 గంటలు కష్టపడరు. మా ముఖ్యమంత్రి గారు మేము రాత్రి 11 గంటల వరకు సెక్రటరీలో ఉన్నాం. అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు ఏమంటే అసలు మంత్రులే కలిసలేరు, మంత్రులంతా ముఖ్యమంత్రి అసలు మీరు నేనున్నా అక్కడ డిగ్రీ కాలేజ్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ వచ్చి కూడా కలిస్తే మాణిక్రాజు గారిని పిలిచి పని అయ్యేది ఉంటే ఒక్క క్షణం కూడా ఆలోచించి కూడా పని చేయాలా, పని కానిది ఉంటే ఇమీడియట్లీ వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు ఆశపడరు. మీరు అనవసరం టైం వేస్ట్ వాళ్ళకి చేయొద్దు, మీరు కూడా చేసుకోవద్దని చెప్పేసి ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే నేను అక్కడ ఉన్న కాబట్టి చెప్తా ఉన్నాను. ఎందుకంటే మేము తెలంగాణ రాష్ట్రం ఈ 6 నెలల కాలం నేనే ఒక 15-20 సార్లు కలిసిన. నేను గతంలో ముఖ్యమంత్రి గారు కలిసేవారా? అసలు గతంలో భారతీయ జనతా పార్టీ కేంద్రం నుండి కిషన్ రెడ్డి గారు ఎన్ని నిధులు తీసుకొచ్చిండు, 10 లక్షల కోట్ల నిధులు తీసుకొచ్చిందని చెప్పి అబద్ధాలు ప్రచారం చేస్తే మా ఆర్థిక శాఖ మంత్రి గారు 3,52,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చినాయి, పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో వచ్చినాయి. దాన్ని కూడా ఏకంగా మాయం చెప్పే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. అవాస్తవం. కనీసం నవోదయ స్కూల్ కూడా కిషన్ రెడ్డి గారు తీసుకురాలని చెప్పిండు. ఇప్పటివరకు ఆ కేంద్రం నవోదయ స్కూల్ కాదు, అక్కడ అంబర్పేట సంబంధించి ఫ్లైఓవర్ కూడా సమస్య పరిష్కారం కాదు ఇప్పటివరకు. నారపల్లి నుంచి అంబర్పేట రావాలా, దానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యం ఉంటుంది, దాన్ని కూడా కనీసం బిల్లు చేసుకోలేకపోయిండు. మొన్నేదో కాంగ్రెస్ పార్టీ చిన్న పొరపాట్ల మూలంగా కిషన్ రెడ్డి గారు గెలిచి, కానీ కిషన్ రెడ్డి గారు 80% గెలిచే అవకాశం లేదు. నిజామాబాద్ అయినా అదేవిధంగా సికింద్రాబాద్ అయినా గెలిచే అవకాశం లేకుండా. అదే కాకుండా భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీ గుండు ఊత తెలంగాణ రాష్ట్రంలో అమ్ముడు పోవడంతో తెలంగాణ రాష్ట్రం ఫలితాలను వేరుగా ఉన్నాయి. ఎందుకంటే భారతీయ జనతా 8 సీట్లు గెలిస్తే 6 సీట్లలో బీఆర్ఎస్ పార్టీ డివైడ్ కోల్పోయింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మాకు ఒక విధానంతో మేము ముందు పోతా ఉన్నాం. గతంలో కూడా కేసీఆర్ గారు చాలా స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ దేశంలో అప్పులు తీర్పిండు, అదేవిధంగా నిరుద్యోగం తక్కువ చేసిండు, జీడిపి పెంచిండు, రూపాయి పతనంగా కాపాడిండి అని చెప్పేసి వారే మాట్లాడారు. కాంగ్రెస్ వాళ్ళకు అధికారం ప్రచారం చేసుకోవడం తెలియదు కానీ వారు పరిపాలన మంచి చేసిందని చెప్పి వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజా ప్రభుత్వం కాబట్టి అన్ని విషయాలు ప్రజలు వివరిస్తూనే రేపు అసెంబ్లీ స్టార్ట్ అయితే కూడా చర్చ జరుగుతుంది. అప్పులు తెచ్చారు, కేంద్ర ప్రభుత్వం ఏమొచ్చింది, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఇంత చెప్తా ఉంది. నెక్స్ట్ రౌండ్ వస్తాను. మనతో పాటు బీఆర్ఎస్ సార్ కృష్ణ రెడ్డి గారు ఉండండి సార్ ప్లీజ్ సార్, నేను వస్తాను మళ్ళీ మీ దగ్గరికి. మనతో పాటు బీఆర్ఎస్ మాట్లాడుతున్నారు ఒక బీజేపీ పార్టీని, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల గురించి, అలాగే కిషన్ రెడ్డి గారి గురించి, బండి సంజయ్ గారి గురించి మాట్లాడుతున్నారు. ఏదో పైన ఉన్న వాని మీద ఒక రాయేసి సార్ కృష్ణ రెడ్డి గారు నేను మీ దగ్గరికి వస్తాను, అప్పుడు మాట్లాడుకుందాం. మనతో పాటుగా బీఆర్ఎస్ రాష్ట్ర నేత
విజయార్య క్షత్రియ గారు ఉన్నారు. క్షత్రియ గారు, నిజంగా మీరు సరే తెలంగాణ బంగారు తెలంగాణ కావాలి అని చెప్పి కొన్ని ప్రణాళికలు వేశారు, కానీ ఆ ప్రణాళికలు వికటించాయి. కాళేశ్వరం విషయంలో కానీ, లేకపోతే యాదాద్రి భద్రాద్రి సకాలంలో పూర్తిగా కాకపోవటం వల్ల ధరలు పెరిగిపోయాయి, ఖర్చులు పెరిగిపోయాయి, ఇంకా అవి అందుబాటులోకి రాలేదు. 1,00,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరము కొన్ని పిల్లర్లు కుంగటం వల్ల ఆశించిన ప్రయోజనాలు చేకూరలేదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో నిజంగా ఫ్రాంక్గా చెప్పండి సార్, ఈ ప్రణాళికలు మీరు వేసుకున్న ప్రణాళికాబద్ధంగా జరిగి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు కదా? అంటే కేసీఆర్ గారు తెలంగాణ పునర్నిర్మాత అండి. దీన్ని నమ్మాలి. తెలంగాణ వాదులుగా పార్టీలు ఏవైనా కావచ్చు, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏదన్నా కానీ, ఎవరైతే ఉద్యమాన్ని నాయకత్వం వహించిన ఉద్యమానికి ఆ నాయకుడికి కొద్దిగా గొప్ప గ్రాటిట్యూడ్ అనేది ఉంటుంది. గ్రాటిట్యూడ్ నిజంగా అనేది ఉంటుంది. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల ప్రయోజనాల నిమిత్తం ఒక నియతున్నటువంటి నాయకుడు. ఇది స్పష్టత ఉండాలి మనం అన్నప్పుడు. పునర్నిర్మాణంలో భాగంగా అన్ని రాష్ట్రాల కంటే గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అనేది ఆయన సంకల్పం. అందుకు దానికి ఒక ప్రణాళికబద్ధంగా ఆర్థిక క్రమశిక్షణతోటి, తర్వాత సరి అయిన ఆధారాలతోటి, రుజుమార్గంలో ఏ విధంగా తెలంగాణను పరిపుష్టంగా మరి విధి విధానాలతోటి ఏ విధంగా నిర్మించాలనే పద్ధతిలో ఆయన బంగారు తెలంగాణ అనే టైటిల్ తోటి మరి ఆయన ముందుకొచ్చిండు. ఆయన గత 2 దఫాలుగా ఏం చేసిండు అనేది ప్రజల ముందరనే ఉన్నది. దాన్ని ఒకవేళ ప్రజలకు తెలియకున్నా కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే భారతీయ జనతా పార్టీ, లేదా తక్కిన ఇంకా పార్టీలన్నీ కూడా ఎలక్షన్ కంటే ముందు, 2 ఎలక్షన్ల కంటే ముందు కేసీఆర్ గారు ఏం చేసిండ్రు, ఎందుకోసం చేసిండ్రు అనేది అయితే వాళ్ళే చెప్పింది ఉంది. మేము చెప్పుకోవడం కాదు. అన్నప్పుడు మరి ఆనాడు 2014లో ఆర్థిక చిక్కులు, రాజకీయ కుట్రలు, విభజన చట్టం అమలు కష్టాలు, ఉద్యోగులు, ఆస్తి పంపకాలు, తర్వాత విద్యుత్ కొరత, సాగునీటి కష్టాలు ఒకటి కాదు కదా. మరి ఇన్ని ఒడిదుడుకులను ఎదుర్కొని ఒక పునర్నిర్మాణం తెలంగాణలో చేస్తే దాన్ని అంటే తప్పును ఖచ్చితంగా లేపి చూపెట్టినప్పుడే ప్రజాస్వామ్యం బ్రతుకుతుంది. రైట్, నేను వస్తాను తిరిగి. సాంకేతిక సమస్య తలెత్తినట్టుగా ఉంది విజయార్య క్షత్రియ గారికి. రైట్, మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ జయసారథి గారు. ప్రాపగండా చేసింది ఆర్థికంగా. మా ఇంట్లో కరెంట్ పోయిందండి. రైట్ కరెంట్ పోయింది. అయితే ఆర్థిక అంటే వీళ్ళు మేనిఫెస్టో, కాంగ్రెస్ వాళ్ళు మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు విడుదల చేయకంటే ముందు మరి అప్పుల కుప్పగా తెలంగాణ ఉన్నది అని తెలిసి ఏ విధంగా మేనిఫెస్టోలో ఆర్థికతకు సంబంధించినటువంటి ఈ మేనిఫెస్టోలో ఏ విధంగా వీళ్ళు విడుదల చేస్తారండి మీరు ఒకసారి గమనించాలి. మరి అప్పుల కుప్పగా ఉన్న తెలంగాణను మరి మీరు ఏ విధంగా మీరు మేనిఫెస్టోలో మరి అసలు అమలుకు నోచుకోనటువంటి హామీలను ప్రజలకు ఏ విధంగా ఇస్తారు? ఫస్ట్ పాయింట్ మీద ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే అందుకోసం మనం ఏమంటున్నామంటే ఓపెన్ గా మీతోటి చేత కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు పెట్టండి. సార్ 5 years మ్యాండేట్ ఇచ్చారు. సార్ 5 years మ్యాండేట్ ఇచ్చారు. ఒకవేళ ఎందుకనంటే రైట్ సార్ వస్తాను సార్, మనము మాట్లాడుకుందాం. రైట్, మేనిఫెస్టో ఎందుకు విడుదల చేసిర్రు? ఒకటి మేనిఫెస్టో. రైట్ సార్ విజయార్య గారు ప్లీజ్ సార్ ఒక్క నిమిషం సార్ మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను. జయసారథి గారు ప్లీజ్ రెస్పాండ్. విజయార్య గారు నిజాయితీగానే మాట్లాడండి. పాపం కరెంటు పోయగానే నా గొంతు నొక్కడానికి కరెంటు తీసిరను, కాంగ్రెస్ టైంలో కరెంటు పోయేదా వాళ్ళే పాపం. అవును, నిజాయితీగానే మాట్లాడుతూ ఉన్నారు. అయితే అప్పుల విషయానికి వచ్చినప్పుడు అయితే ఇప్పటికైనా కూడా ఆర్థిక క్రమశిక్షణ అనేది అవసరం అండి. వారు చెప్పింది 34 పైసలే అప్పులు ఉన్నాయి, 35 పైసలు మిగులుతుంది, మీరు సంక్షేమ పథకాలు చేయగలుగుతామండి. 34 పైసలు ఉంటే ఇది హెల్తీ స్టేట్ అనుకోవచ్చు. మనం ఈ రాష్ట్రం దివాలా తీసింది అనాల్సిన అవసరం లేదు, అప్పులు కట్టలేని పరిస్థితిలో ఉండాల్సిన అవసరం లేదనుకోవచ్చు. కానీ ఇంకా వీళ్ళు మరి అటువంటిప్పుడు మరి భూముల ధరలు పెంచాల్సిన అవసరం ఏంటిది, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఏంటిది అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే మేము ముందు చూపుతో ఇవాళ ఆ పార్టీని ఈ పార్టీని కాదు, మనం ఒక విషయాన్ని సూచన చేయాలని ఉద్దేశంతో మాట్లాడదాం. దాన్ని తద్విమర్శ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది.
ఇప్పటికే స్కీమ్స్ ఎక్కువైపోయినాయి, ఇవి ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి మీరు కొన్ని స్కీమ్లు స్ట్రీమ్ లైన్ చేయాలని చెప్పేసి భావిస్తా ఉన్నారు. ఎట్లా రైతు భరోసా లోపల అపరిమితంగా ఎవరికి పడితే వాళ్ళకి కాకుండా కొంతమంది తగ్గించాలనేటువంటి ఆలోచన. అట్లా మీరు అనేక స్కీములకు సంబంధించి ఒక ఆలోచన చేసి దీన్ని స్ట్రీమ్ లైన్ చేయకపోతే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దెబ్బతినేటువంటి అవకాశం ఉన్నది. దీని విషయంలో మీరు పునరాలోచన చేయాల్సిన అవసరం. ఇంకొక విషయం, ఇప్పటికిప్పుడు మూసీ మీద కూడా బాగా కాన్సన్ట్రేట్ గా చేయబోతున్నట్టుగా ప్రభుత్వం కనిపిస్తాం. మూసీ ప్రక్షాళన చేయాలంటే కనీసం ఒక 20,000 కోట్లు కావాలి. అది కూడా అత్యవసరమైనటువంటిది కాదు, కావాలి, ఎప్పటికైనా కావాల్సిందే, కానీ అంత వేగంగా చేయాల్సిన అవసరం కాదు. దానికంటే ముందు ప్రయారిటీస్ ఉన్నాయి, వాటిని మీరు చేయాల్సిన అవసరం లేదా అక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ గా అంటే అదే దాంట్లోంచే ఆదాయము వృద్ధి చేసి దాన్ని అభివృద్ధి చేస్తే పర్వాలేదు. అలా కాకుండా మళ్ళీ కొత్త అప్పులు తీసుకొచ్చి మన దానిలో పెడితే ఇప్పుడు కాళేశ్వరం పెట్టినటువంటి 80,000 కోట్ల రూపాయలతోటి ఏ రకంగానైతే మరి ఉత్పత్తి జరగట్లేదో, దానికి అనుగుణంగా నిధులు రావట్లేదు, ఆదాయం రావట్లేదో, రేపు అదే రకంగా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త స్కీములు ఏవైతే మీరు అపరిమితంగా ప్రకటించారు, చెప్పండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉంది, మేము ఈ విధంగా ఇవ్వాలనుకున్నాం, ఇప్పుడు మీరు ఇవ్వలేకపోతున్నాను కూడా చెప్పండి స్పష్టంగా వీలైతే. ఎందుకంటే అనవసరంగా బేచిజాల పోయి ఎన్నికల వరకు గుంజుకొచ్చి మేము ఖచ్చితంగా మీరు నెరవేర్చాలనే కోణంలో మళ్ళీ కొత్త అప్పులు చేస్తే మళ్ళీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతింటున్నటువంటి అవకాశం ఉంది. దీనికంటే ముందు రాష్ట్ర ఆదాయాన్ని ఏ రకంగా పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక విషయం చెప్తా ఉంది. మరి కిషన్ రెడ్డి గారు మొదటి రోజే రివ్యూలో చెప్పారు గనులు అమ్మండి అన్నారు. మరి ఇట్లా అమ్ముకుంటూ పోతే ఎట్లా? మరి గనులు అమ్మేసేయండి, ఇక 11 బ్లాకులు 9 బ్లాకులు మీకు గుర్తించాం, అందులో ఇనుప ఖనిజం సంబంధించిన బ్లాకులు కూడా వాళ్ళు చెప్పారు. మరి ఈ రాష్ట్రంలో బయ్యారం ఉక్కు అంటే మేము మా ప్రాంతం కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాలని భావిస్తున్నా. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ మాకు 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది, అది విభజన చట్టంలో ఉంది. అది అక్కడ పరిశ్రమ పెట్టాలంటే ఆ క్వాలిటీ లేదు, ఆ క్వాంటిటీ లేదు అనేటువంటి ఒకే ఒక్క లైన్ లో దాన్ని కొట్టి పడేస్తున్నారు. మరి ఇక్కడ అమ్ముతున్నప్పుడు మరి దానికి క్వాలిటీ ఎట్లా వచ్చింది, క్వాంటిటీ ఎట్లా వచ్చింది, మరి ఈ బ్లాకులు ఎట్లా అమ్మమని చెప్తా ఉంది కేంద్ర ప్రభుత్వము? మరి ఇవి అమ్ముకోని చెప్పేసి రాష్ట్రాన్ని ఆదాయాన్ని సమకూర్చుకోమని చెప్తా ఉందా? మరి ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి ఈ రాష్ట్రానికి ఆదాయాన్ని ఇచ్చేటువంటి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి, వాటిని వెలికి తీయాల్సిన అవసరం ఉంది. బొగ్గుకు సంబంధించి కూడా ఇవాళ కొత్త బ్లాకులు మన రాష్ట్రానికి సంబంధించిన బ్లాకులు ఏవైతే ఉన్నాయో ఇవి సింగరేణికి ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి కొత్త చట్టం వల్ల ఇవాళ ఓపెన్ టెండర్ విధానంలో ప్రైవేట్ కంపెనీలో పోతుంది. దానివల్ల మనం ఆదాయం కోల్పోయేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇసుక విషయంలో కూడా ఇప్పటికైతే టెండరింగ్ చేస్తా ఉన్నారు. గత 5 కూడా పెద్ద ఎత్తున ఇసుక దందా జరిగింది, ఇసుక అక్రమాలు చోటు చేసుకుని అధికార పార్టీ నేతల అండదండాలతోటి పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ జరిగింది అనేది కూడా ఉంది. దాన్ని మనం రివైవ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే సివిల్ సప్లైస్ లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. బియ్యం పంపిణీలో కూడా ఒకరు ఉచిత బియ్యం ఇచ్చినప్పటికీ కూడా ఆ బియ్యం అంతా కూడా పక్కదారి పడతా ఉంది అవసరం లేనటువంటి లబ్ధిదారులకు. ఈ రాష్ట్రంలో 1 కోటి కుటుంబాలు ఉంటే 90 లక్షల కార్డులు ఉన్నాయి. ఇక్కడ కూడా దీన్ని ఏరివేయాల్సిన అవసరం ఉంది. ఏరివేస్తే నష్టం అనేది ఉంది. మరి ఇవి అన్నెసరీ బర్డెన్ అవుతా ఉంది ప్రభుత్వానికి. కాబట్టి ఇక్కడ అంటే కేంద్ర ప్రభుత్వం కొంత మేరకు ఇస్తా ఉంది, కానీ దానికంటే మిగిలినవంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ సివిల్ సప్లైలో కూడా గతంలో ఏం జరిగిందంటే మొదటి టర్మ్ లో మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే దాన్ని 55 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అమ్మినట్టుగా కూడా దాదాపు ఒక 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అమ్మినట్టుగా కూడా డబ్బులు కాజేసినట్టుగా కూడా సమాచారం ఉంది. బట్ అటువంటి విషయాలు ఎక్కడెక్కడ లీకేజెస్ ఉన్నాయో డబ్బులు పోయేటువంటి అవకాశం ఉన్నటువంటిది సివిల్ సప్లైలో ధాన్యం కొనుగోలులో ఉంది, ఉచిత బియ్యంలో పోయే అవకాశం ఉంది, ఇసుక రవాణాలో పోయే అవకాశం ఉంది. అట్లాంటి మైనింగ్ సంబంధించి గ్రానైట్ తో పాటు అనేక మైనింగ్లకు సంబంధించి కూడా ఉంది. గతంలో కూడా ఒక రాష్ట్రంలో గ్రానైట్ కంపెనీలకు సంబంధించి దాడులు జరిగినాయి. వాళ్ళు ఎన్ని బ్లాకులు అయితే తీసుకెళ్తున్నారో అంతకంటే ఎక్కువ బ్లాకుల్ని తక్కువ బ్లాకులకే డబ్బులు చెల్లిస్తా ఉన్నారు, ప్రభుత్వానికి సీనియరేజ్ చెల్లిస్తా ఉన్నారు అనేది కూడా ఉంది. అలాంటివి ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా మైనింగ్ లో నిధులు ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉంది. లీకేజీని అడగొట్టి బియ్యం దాంట్లో ఆదాయాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంది. అట్లాగే ఇంకా కొత్త పరిశ్రమలు తీసుకురావాల్సిన అవసరం. ఇంకా ఇంకోటి గత ప్రభుత్వం ఫార్మా సిటీని తీసుకొచ్చింది, దానికి కొంత డబ్బులు వెచ్చించింది. దాన్ని వృధా చేయకూడదు. వీలైతే ప్రభుత్వం దాన్ని తగ్గించాలి, కుదించాలి. కొత్తగా రైతుల నుంచి వ్యతిరేకత వస్తే వాళ్ళకి అవసరమైతే ఆ ఫార్మా సిటీ నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని రైతులకు పంచాలి తప్ప మళ్ళీ కొత్త చోట అంటే ఇంకో వేరే చోట చేస్తాం అక్కడ విలేజ్లు చేస్తామంటే మరి ఫార్మా విలేజ్ లో మళ్ళీ భూములు సేకరించాల్సి వస్తుంది, మళ్ళీ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. గత ప్రభుత్వం ఏమో 2013 భూసేకరణ చట్టాన్ని సవరించి 2016 భూసేకరణ చట్టం తెచ్చింది.
మరి కాంగ్రెస్ చేసిన చట్టాన్ని మనం తిరిగి కనుక దాని ప్రకారం ఇవ్వాల్సి వస్తే 5-6 రెట్లు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ భారంగా పరిణమించే అవకాశం ఉంది. కాబట్టి ఒక స్పష్టమైన ప్రణాళికతోటి రాష్ట్ర ప్రభుత్వం ఏది ప్రయారిటీ, ఏది కాదు, ఎక్కడ లీకేజీలు ఉన్నాయి, ఎక్కడ అక్రమాలు జరుగుతా ఉన్నాయి, ఇప్పటి వరకు జరిగింది ఏంటిది, దాన్ని రికవరీ చేయడం ఎట్లా అనే విషయాన్ని ఆలోచించుకొని కూడా దాన్ని పోతే తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. లేకపోతే మళ్ళీ ట్యాక్సుల మీద ఆధారపడాల్సి వస్తుంది తప్ప ఇంకా వేరే. ఇంకోటి ఏంటంటే మీరు చూడండి, గ్యాస్, పెట్రోలియం, డీజిల్ మీద కూడా ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన దగ్గర ఒక 10 రూపాయలు 5 రూపాయలు ఎక్కువనే ఉంది ఇప్పటికి కూడా. అయినప్పటికీ కూడా రాష్ట్రానికి సరైనటువంటి ఆదాయం సరిపోవట్లేదు. ఇంకా దీన్ని పెంచలేరు ఇవాళ. ఎందుకంటే బీజేపీని కార్నర్ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది కాబట్టి, అక్కడ బీజేపీ వల్లనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయని చెప్తున్నారు కాబట్టి దాన్ని తగ్గించాల్సి వస్తుంది తప్ప దాని మీద ట్యాక్స్ పెంచే పరిస్థితి ఉంటుంది. ఇంకొకటి జిఎస్టీకి సంబంధించినటువంటి కమర్షియల్ ట్యాక్స్ సంబంధించినటువంటి అంశాలున్నాయి. ఇన్ని చోట్ల నుంచి ఆదాయం పక్కదారి పడతా ఉంది. ఆదాయాన్ని కనుక మనం తిరిగి పెంపొందించుకోవడంతో పాటు లీకేజీలు అరికట్టగలిగితేనే రాష్ట్రం సక్రమంగా ఉండేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి స్కీములను కూడా అవసరం లేని వాటిని కొన్ని కుదించాల్సిన అవసరం కూడా ఉంది. రైట్ ఓకే. మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు పైలా కృష్ణారెడ్డి గారు ఉన్నారు. కృష్ణారెడ్డి గారు చెప్పండి. హలో. రైట్ కృష్ణారెడ్డి గారు చెప్పండి సార్. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి విషయాన్ని కాంగ్రెస్ నేతలు ప్రస్తావించారు. సరే, ఆ జిఎస్టీ వీటన్నిటి విషయాన్ని పక్కన పెడితే రాష్ట్రాలకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటాను కేంద్ర ప్రభుత్వం లాగేసుకుంటుంది. సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ 15వ ఫైనాన్స్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాలకు 41% వాటాగా నిధులు కేటాయిస్తే సెస్ల పేరుతోటి ఒక 20% నిధులను కేంద్రము తిరిగి తీసుకుంటుంది. దానివల్ల అన్ని రాష్ట్రాలు కలిపి సుమారు రెవెన్యూలో 8% నష్టం జరుగుతుంది. దాన్ని ఇచ్చేస్తే మా బతుకు మేము బతుకుతామన్నట్టుగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. కరెక్టే సార్. ఇందాక నేను ఇంటరప్ట్ చేయడానికి ప్రయత్నం చేసిన శరణ్ కౌశిక్ మాట్లాడేటప్పుడు నేను ఇంటరప్ట్ చేయడానికి ప్రయత్నం చేశాను. ఎందుకు అంటే ఇప్పుడు డిసెంబర్ 3వ తారీఖు 4వ తారీఖు నాడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు 7 నెలలు అవుతుంది. పూర్తి స్థాయిలో వారి ప్రభుత్వమే ఏర్పడలేదు. 7 నెలలు గడిచిపోయింది. ఏ ఒక్క శాఖ మీద కానీ వాటి శాఖల మీద కేంద్ర ప్రభుత్వం జిఎస్టీలు ఇవ్వాలన్నా ఏదైనా ఇక్కడ నుంచి ఎంత వెళ్ళింది ఆర్థిక శాఖల నుంచి అవిటిని తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం దగ్గర కూర్చొని మాట్లాడుకొని తీసుకురావాల్సి ఉంటుంది. ముఖ్యమైన శాఖలన్నీ ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకున్నాడు. కొన్ని ఏం జరుగుతుందో ప్రభుత్వంలో ఎవరికి అంతుపడతలేదు. వీటి మీద అవగాహన లేకుండా ప్రభుత్వాన్ని నడిపే విధానము లేకుండా ఎంతసేపు కేంద్ర ప్రభుత్వం ఇయ్యట్లేదు, కేంద్ర ప్రభుత్వం చెయ్యట్లేదు, గత ప్రభుత్వం తప్పు చేసింది అందుకనే మేము ఇచ్చేస్తున్నామని చెప్పి తప్పించుకోవడం తప్ప వీరి యొక్క ఏ శాఖ మీద ఎంత రావాలి, జిఎస్టీ ఎంత రావాలి, కేంద్రం నుంచి రావాల్సింది ఎంత ఉండే, వాటన్నిటినీ సమగ్రంగా నివేదికలు తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వంలో ఈ రోజు వరకు ఆర్థిక శాఖ దగ్గర కూర్చొని ఎవరైనా మాట్లాడారా? అలా మాట్లాడకుండా ఎంతసేపు ఇక్కడ కూర్చొని వాళ్ళకు ప్రభుత్వం ఎందుకు, కిషన్ రెడ్డి మినిస్టర్ ఎందుకు, సంజయ్ గారి మినిస్టర్ ఎందుకు, అలాంటి ముఖ్యమంత్రి పదవి ఎందుకు, మంత్రి పదవులు ఇచ్చుకోలేని కెపాసిటీ ఉన్నప్పుడు మీ ప్రభుత్వంలో మంత్రివర్గంలో పనిచేయడానికి ఎమ్మెల్యేలే సమర్థులు లేనప్పుడు మీ ప్రభుత్వం ఎందుకు, మీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో మీరు ప్రభుత్వాన్ని నడపడం ఎందుకని అడుగుతున్నా. అలాంటి ఆలోచన లేకుండా అనవసరమైన ఆరోపణలు చేసి మీ చేతగాని ధనాన్ని ఏదో బీజేపీ మీద బారేసి కేంద్ర ప్రభుత్వం మీద బారేసి మేము దూరుకుంటాము, చేతులు దూరుకున్నామంటే కుదరదు. కాంగ్రెస్ పార్టీ నాయకులారా గుర్తుంచుకోండి. ఇంకొక అంశం చెప్తున్నాను. ఎంతసేపు ఇప్పుడు చెప్తున్నారు, పెద్దలు కూడా మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి. భూముల ధరలు పెంచినా ఇంకేది పెంచినా ఇప్పటికే గత సంవత్సరము నుంచి తెలంగాణ రాష్ట్రంలో కానీ హైదరాబాద్ లో కానీ రియల్ ఎస్టేట్ పూర్తిగా జీరో అయిపోయింది. నాటి కంటే గతంలో జరిగిన దాంట్లో 10%, 20% కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగట్లేదు, భూములు కొనుగోలు జరగట్లేదు, అలాగే ప్లాట్లు కొనుగోలు జరగట్లేదు. బయట ప్రాంతాలలో కూడా ఎక్కడ కూడా అవసరానికి ఇంత భూమి అమ్ముకుందామన్నా కానీ కొనే నాదుడు లేకుండా పోయాడు. మరొకసారి ఈ ధరలు గనక పెంచితే, భూమి విలువలు పెంచినా
తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ఇంకా పూర్తిగా మనం మర్చిపోవాల్సిన అవసరం ఉంది. ఈ మాత్రం కూడా ప్రభుత్వానికి అవగాహన లేకుండా గనక వ్యవహారాలు నడిపితే తెలంగాణ రాష్ట్రం పూర్తిగా నష్టపోతుంది. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజు వరకు ఒక ప్లాట్ కొంటే, నేను కూడా బిల్డర్ ను కొన్ని సమస్యలు చూస్తున్నాను. ఒక అపార్ట్మెంట్ లో ఒకటి కొంటే జిఎస్టీ కట్టాల్సి వస్తుంది, రిజిస్ట్రేషన్ కట్టాల్సి వస్తుంది, కట్టాల్సి వస్తుంది. ఎమ్యూనిటీస్ మీద ఎంత పర్సెంట్ కడుతుందో తెలుసా? ఒక ప్లాట్ 200 ఎస్ఎఫ్టీ కొంటే 30% అదనంగా తీసుకుంటున్నారు. ఎక్స్ట్రా బార్డర్ వదిలేసినాము క్యారిడర్ కు, స్టేర్ కేస్ అని. అందులో వచ్చేది 1400 ఎస్ఎఫ్టీకే వీళ్ళకి వస్తే 2000 కడితే 30% అదనంగానే పోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో 50% ఆఫ్ ది రైట్ రైట్ సార్. కృష్ణారెడ్డి గారు డిస్టర్బెన్స్ వస్తుంది సార్, డిస్టర్బెన్స్ వస్తా ఉంది. రైట్, ఒక్క నిమిషం సార్. కృష్ణారెడ్డి గారు ఏదో సాంకేతికపరమైన సమస్య వస్తూ ఉంది, మీ వాయిస్ క్లియర్గా లేదు. నేను మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. మనతో పాటు టీపీసీ జనరల్ సెక్రటరీ మన స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్న డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు. చరణ్ కౌశిక్ యాదవ్ గారు, సరే ఇప్పుడు మీరు భూములు అమ్మట్లేదు అని చెప్పారు. సరే చూద్దాం మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో. మీరు ఆదాయం లేకపోవడం వల్ల ఎట్లా ఇప్పుడు భూముల విలువలను సవరించడం ద్వారా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలి అన్న ఒక భావన ప్రభుత్వంలో కనిపిస్తూ ఉంది. అదే జరిగితే ఇప్పటికీ రియల్ ఎస్టేట్ రెవెన్యూ అనేది కుదేలవుతూ ఉంది. పొరుగున ఇప్పుడు అమరావతి దాదాపు 30,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ అక్కడ ఉంది. అది కూడా హైదరాబాద్ కాంపిటీషన్గా వస్తున్న పరిస్థితుల్లో మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు కాదా రియల్ ఎస్టేట్ విషయంలో? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చే నాటికి -3,960 కోట్లతోటి మేము అధికారంలోకి వచ్చాం. మేము అధికారంలోకి వచ్చింది -3,960 కోట్లు. అప్పుడే అన్నారు 7,000 కోట్ల రూపాయలు రైతు బంధు కోసం పెట్టినాం. కాంగ్రెస్ ప్రభుత్వం కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ఇచ్చిందా, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కాంట్రాక్ట్లకు ఇచ్చిందని చెప్పారు. మేము వచ్చినప్పుడే -3,960 వచ్చిందని చెప్పేసి మా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమ గారు ప్రకటించారు. అదే కాకుండా ఆ సందర్భంలో కిషన్ రెడ్డి గారు 10 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చిందని చెప్తే 3,70,000 కోట్ల రూపాయలు మాత్రం ఇచ్చిరు, కేంద్ర ప్రభుత్వం 10 లక్షలు ఇవ్వలేదని చెప్పేసి మాట్లాడిన తర్వాత భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాని గురించి ఏనాడు కూడా మాట్లాడలేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో భూముల రేట్లు పెంచో లేకపోతే మద్యం ధరలు పెంచో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని చెప్పి భావిస్తలేము. దానిలో భాగంగానే మేము ఉక్కుపాదం మోపుతున్నాం. మా ఏది డ్రగ్స్ మీద కావచ్చు, గంజాయి విషయంలో తెలంగాణ రాష్ట్రం అసలు డ్రగ్స్ లేని రాష్ట్రంగా ఉండాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి కాబట్టి గంజాయి లేని రాష్ట్రం ఉండాలని కోరుకుంటాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈ 2 విషయాల్లో చాలా స్పష్టంగా ముందుకు పోతాను. అదే కాకుండా మూతపడిన బళ్ళని ఓపెన్ చెప్పాను. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు చాలా బళ్ళు మూతపడ్డాయి కాబట్టి ప్రతి గ్రామంలో బడి ఉండాలని చెప్పి భావించాం కాబట్టి బళ్ళని కూడా ఓపెన్ చేసినాం. అదే కాకుండా ఐటీఐ ప్లేస్లో ఏటీసీలు అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్ ఉండాలని చెప్పేసి నిన్ననే 300 కోట్ల రూపాయలు కేటాయించారు. మాకు ఒక క్లారిటీ ఉంది. వాళ్ళేదో భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళేదో మాట్లాడతారు. 10 సంవత్సరాల కాలం పాటు కేంద్రంలో ఉండి తెలంగాణకు ₹1 తీయకుండా కాంగ్రెస్ మీద కాంగ్రెస్ మీద మీరు పోరాటం చేసేది మా పార్టీనే అధికార పక్షం ఉంటుంది, మా పార్టీనే ప్రతిపక్షం ఉంటుంది. ప్రతి ఒక్కరు మేము చర్చించుకుంటాం, సమీక్షించుకుంటాం, ప్రజలకు ఏదైతే మంచి పని ఉంటో అదే చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో మాకు పరిపాలన అనుభవం ఉంది, మాకు ఒక క్లారిటీ ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుపెట్టుకోండి, మేము చిన్న చిన్న విషయాలు కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. ఎందుకంటే మొన్నటి వరకు బస్సు పాస్ సంబంధించిన పాస్ 2,200 రూపాయలు ఉంటే దాన్ని 1,900కు తక్కువ చేసినాం. దానికి మెట్రోకు సంబంధించి అనుసంధానం చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. మూసీకి సంబంధించి ఆ జపాన్ నిధులు కావచ్చు, పక్క రాష్ట్రం 30,000 కోట్ల రూపాయలతోటి మూసీని ప్రక్షాళన చేసి 2 టీఎంసీలు మల్లన్న స్వాగర్ ద్వారా హిమాయసా గండిపేటకి తీసుకొచ్చి అక్కడి నుంచి మూసీలో నుంచి నగరికల్ సూర్యాపేట పోయే ప్రయత్నం కూడా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ మేము చాలా క్లారిటీగా ముందుకు పోతా ఉన్నాం. వీళ్ళలాగా ఎవరిని గెలవకుండా రివీల్ చేయకుండా ప్రతి అంశం మీద అవగాహన లేకుండా మా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. మా మంత్రులు కూడా చాలా అవగాహన వ్యక్తులు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మంత్రులంతా కూడా రోజుకు 18 గంటలు కష్టపడుతూ పనిచేస్తాం. మీరు ఒకసారి సెక్రటరీ పోయి చూడండి, రాత్రి 11 గంటలకు కూడా మా సిద్ధరాబాద్ గారి ఛాంబర్లో 200 మంది జనాలు, మా బట్టి విక్రమార్ గారి ఛాంబర్లు ఉన్నారు. అదే కాకుండా చూడండి దామోదర్ రాయ నరసింహ గారు నిన్ననే ఆరోగ్య శాఖ యాక్సిడెంట్ అయితే ₹1,00,000 ఉచితంగా ప్రభుత్వాలని చెప్పి భావించి మాకు చాలా క్లారిటీగా ముందు భారతీయ జనతా పార్టీ ఎలాంటి తెలంగాణకు సహకారం అందిస్తారో చెప్పరు, విభజన హామీలు ఏం చేస్తారో చెప్పరు. గతంలో ఎంతసేపు రాజకీయం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీద పోరాటం చేస్తే ఖచ్చితంగా కేంద్రం నుంచి తెప్పించుకుంటారు.
రైట్, మరొక రోజు ఇదే అంశానికి సంబంధించిన చర్చను కొనసాగిద్దాం. ఎందుకంటే ఇంకా చాలా అనుమానాలు జనాలకు ఉన్నాయి, నాకు కూడా ఉన్నాయి. వాటన్నింటిని కూడా మరొక రోజు చర్చలో మనం చర్చిద్దాం. ఇది ఇవాళ మన బిగ్ టాక్. మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ జయసారథి గారు, టీపీసీ జనరల్ సెక్రటరీ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నేత విజయార్య క్షత్రియ గారు, బీజేపీ రాష్ట్ర నేత పైల కృష్ణారెడ్డి గారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.